ఏమైంది బ్రో? నేను ఏమన్నా అని? అరే నా బ్యాగ్ ఎందుకు తీస్తున్నావు? టి అక్షయ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లెగసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాల్ రోజులు ఎందుకు బ్రదర్స్ కొడుతున్నారు? ఓకే 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 మీ అందరు నన్ను కొడదామని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. కానీ ఒక్క సెకండ్, ఇవాళ కాలేజ్ ఫస్ట్ డే అని మా అమ్మ కొత్త షర్ట్ కొనిచ్చి, దీనికి ఏమన్నా అయితే మా అమ్మ ఫీల్ అయింది. రండి కొడేసుకుందాం. ఈ పిచ్చోడిని చూడండి రా, వాళ్ళలో వాళ్ళే ఎలా కొట్టుకుంటున్నారు. చూపి అన్న ఒకసారి క్లోజ్ గా తీసుకుపో డ్రోన్. ఇంకా ఇంకా అరే అన్నా వీడు నా ఫ్రెండ్ అక్షయ్. ఇందాకనే బస్ స్టూడెంట్ కాదన్నా, ఇంజనీరింగ్ మన కాలేజే. షిట్. రే విశ్వా!
వీళ్ళు స్టూడెంట్సా రౌడీలా నేటి యువతరం ఎత్తుపోతోంది. ఈ రోజు ఉదయం మొయినాబాద్ లక్ష్మి? లక్ష్మి? ఇట్రా. నడి రోడ్డు మీద ఘర్షణకు తెగబడ్డారు. దాదాపు 2000 మంది. ఏంట్రా ఇది? ఆ గొడవ ఏంటి? బస్ ఎక్కి వచ్చేయింది. అది కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ డే. నువ్వే కదా పాప్స్ న్యూస్ లో రావాలి అన్నావు. వచ్చా, నన్ను ఒక టాప్ పొజిషన్ లో చూడాలనుకున్నావు. అవును. అందరికంటే టాప్ లో నేనే ఉన్నా పాప్స్. అందరూ నన్ను ఫాలో అవ్వాలన్నావు. అవును. ఈ పాపులారిటీ వల్ల ఇన్స్టాగ్రామ్ లో నాకు 500 ఫాలోవర్స్ పెరిగారు. ఈ చూడు. చూడు చూడు, ఊరంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు. పాప్స్ పాప్స్ నువ్వు చెప్పినవన్నీ నేను 1 డేలో సాధించి చూపించానా లేదా? యు హావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ పాప్స్. వీడికి అన్ని వీడి తాత పోలికలే. నువ్వు ఆగు తల్లి. కాలేజ్ వెళ్ళి చదువుకోరా అంటే మొత్తం రౌడీ వేషాలు స్టార్ట్ చేశాను. ఈడు ఫోన్ చేస్తుండు ఇప్పుడు. మీ యంగ్స్టర్స్ కి ఈ వాయిలర్స్ అంటే ప్యాషన్, క్రేజ్. మీ ఏజ్ లో అది బలం అనుకుంటారు, కాదు, అది బలహీనత. అండ్ ఎస్పెషలీ నువ్వు విక్రమ్, యు ఆర్ సచ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ సివియర్ యాక్షన్ అగైన్స్ యూ గైస్. కాలేజ్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్. ఇక్కడే మీరు ఎవరు ఏమిటి ఏమవుతారనేది డిసైడ్ అవుతుంది. కాలేజ్ మీకు స్పోర్ట్స్, మ్యూజిక్, క్రియేటివిటీ, ఫ్రెండ్షిప్, చదువుతో పాటు జీవితాన్ని కూడా నేర్పిస్తుంది. ఈ గొడవలు మానేసి ఇప్పటి నుంచి అయినా మంచి స్టూడెంట్స్ లాగా ఉండండి అండ్ స్టాప్ బిహేవింగ్ లైక్ రౌడీ బాయ్స్. ఆ మస్తు చెప్పినవుతి. ఎవర్రా అది? రౌడీ బాయ్స్. Okay, students, let's do a quick quiz on skull and its bones. Identify this bone structure. It's mandible, sir. Very good. What are the inner parts of the mandible? Myloid and sublingual floor, sir. Good. What are the unpaired bones in neurocranium? Frontal bone and occipital bone. Good. And what is the dangerous area in the scalp? Loose areolar tissue. You thought us class లో ఉన్నారా? ఉండే లాభం, వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా. Now you two are the pride of this college. బాల్ చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు. హలో హలో మై డియర్ తోటి విద్యార్థిని విద్యార్థులారా, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మేము ప్రైవేట్ గా డేట్ నైట్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నాం. లియోనియా రిసార్ట్స్ లా August 7th. ఈ ఈవెంట్ మీ స్టూడెంట్ లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెమొరబుల్ ఈవెంట్. ఈ ఒక్క రాత్రిలో మీరు అందరూ పరిపక్వత ఎందుతారు. పరిపక్వత అంటే ఏందన్నా? నీ పేరేంద్రా? భూషణ్. మాస్టర్ భూషణ్. కాయ పండవడం అది మ్యాటర్. 3 గ్రౌండ్ రూల్స్ ఫాలో కావాలి. ఫస్ట్, ప్రతి ఒక్కరికి 2000 రూపీస్ ఎంట్రీ ఫీ. సెకండ్, కంపల్సరీ అందరు డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ప్రతి ఒక్కళ్ళు ఒక డేట్ తో రావాలి. అమ్మాయి అయితే అబ్బాయితోని, అబ్బాయి అయితే అమ్మాయితోని. కంపల్సరీ. పార్ట్నర్ లేకపోతే స్ట్రిక్ట్లీ నో ఎంట్రీ. మీరు ఫీజు కట్టినా సరే. తొందరగా సెట్ చేసుకోండి. పార్టీలా కలుద్దాం, రచ్చ రచ్చ చేద్దాం, ఇచ్చి వాడేద్దామా? అన్నా 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 చెప్తాముడు. అన్నా, నేను మెడికల్ కాలేజ్ అమ్మాయిని డేట్ నైట్ కి తీసుకొని రావచ్చా? నిజంగానే తీసుకొస్తావా? నిజంగా నేను తీసుకొస్తా అన్నా. ఇప్పటివరకు హిస్టరీలో ఎవరు తీసుకురాలి మెడికల్ కాలేజ్ అమ్మాయిని. తీసుకొస్తే నీ ఎంట్రీ ఫీ కూడా మాఫ్ చేస్తా. అన్నా, ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చెలరేగిపోతా అన్నా. సరే పో, జాగ్రత్త. అన్నా థ్యాంక్స్ అన్నా. సరే. బాయ్ అన్నా. ఎస్ ఎస్ ఎస్. అరే మామా, ఆ మెడికల్ కాలేజ్ అమ్మాయి కావ్యాన్ని డేట్ నైట్ కి తీసుకొని రావాలరా. కష్టం రా పిల్ల. నువ్వు ఒక్కసారి ఆ కాలేజీలో అడుగు పెట్టినందుకే మా అందరికి బాల్స్ నోట్లోకి వచ్చినాయి. ఈసారి వెళ్తే మాత్రం మన బద్దలు వాళ్ళగొట్టి మన బాడీస్తోనే ప్రాక్టికల్ చేసుకుంటారు. అరే మామా, ఎప్పుడు నెగిటివ్ మాటలేనారా? అయినా ఏం బాగుంటది రా, రింగులు రింగులు చుట్టూ సొట్ట ముక్కు. మామా, నా కళ్ళతో చూడు మామా, ఎంత అందంగా ఉందో. అయినా ఇంపర్ఫెక్షన్స్ అద న్యూ ట్రెండ్ రా. అరే ఆమె తమిళమంటారా? అయితే బీ ప్రాక్టికల్స్ రా. ఆమె నీకంటే మినిమం 1-2 ఇయర్స్ పెద్దదిరా. OMG. అయితే ఏంట్రా, కాన్స్టిట్యూషన్ లో ఏమైనా రాసుందా పెద్ద అమ్మాయిలను లవ్ చేయొద్దని? సరే ఇదంతా కాదురా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆమె ఉండేదేమో మెడికల్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో. నువ్వు ఎట్లా కలుస్తావు చెప్పురా? మామా, షీ సెట్ మై సోల్ ఆన్ ఫైర్ రా. ఆమె కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు అనిపిస్తుంది. బాబు, నువ్వు ఎంత రిస్క్ అయినా తీసుకో, ఏమైనా చేసుకో, మమ్మల్ని మాత్రం అస్సలు ఇన్వాల్వ్ చేయకు. హలో, నువ్వు అర్జెంట్ గా కేబీఆర్ పార్క్ వచ్చేసే. పొద్దున్నే యోగా జాగింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు బేబీ. అరే ఇక్కడ బిఎంసి మెడికల్ కాలేజ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుపుతున్నారు. అవునా? అక్కడ కావ్య ఉందా? ఏ బాబు, బయలుదేరండి.
హే వనక్కం. హాయ్. A beautiful rose to a beautiful girl. ఓకే సిట్. En కంగల్, en తుర్నరం, en తోతుదల్ వాళ్ళ ఉన్న హార్ట్ చాలా ఫాస్ట్ గా బీటింగ్. అయ్యయ్యో అలా నవ్వకండి, నా హార్ట్ ఇంకా ఫాస్ట్ కొట్టుకుంటుంది. వినండి వినండి, పెట్టుకోండి పెట్టుకోండి. నువ్వేమీ అంత టెన్షన్ పడకు. ఈ నీడిల్ కూర్చడం వల్ల మీ బ్రెయిన్ ఎపెనఫ్రిన్ హార్మోన్ బ్లడ్ లోకి రిలీజ్ చేసింది. దానివల్లే నీ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అంతేనా? అయితే నేను చెప్పిన లైన్ వర్కౌట్ అవ్వలేదా? హార్ట్ ఇస్ జస్ట్ అ మసిల్. అయినా నీకు అడ్రినలిన్ రష్ ఎక్కువే కదా. ఎందుకలా అనుకుంటున్నావు? ఆ రోజు అంత పెద్ద గొడవ చేసావు, బస్ మీదకెక్కి మరీ ఫ్లాగ్ తిప్పావు. నువ్వు ఆ వీడియో చూసావా? ఫుల్ వైరల్ అయింది కదా. అసలు ఆ గొడవ స్టార్ట్ అయింది నీకు ఆ లెటర్ ఇవ్వడం వల్లే తెలుసా? అవునా? అవును. రిలాక్స్ ప్లీజ్ సార్. నేను రాను. ఎందుకు? నాకు నీడిల్స్ అంటే భయం. ఏం కాదు రండి. నేను రాను. అరే బ్లడ్ డొనేట్ చేయడం హెల్త్ కి మంచిది. ఏం కాదు, కామ్గా ఉండండి. రిలాక్స్ రిలాక్స్. అయ్యో సరే 1 2 3 అని కౌంట్ చేస్తా. నీళ్ళు కూర్చుతా. రెడీ 1 2. మా కాలేజ్ వాళ్ళు ఒక డేట్ నైట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి నువ్వు నా డేట్ లాగా వస్తావా? నీ పేరు? అక్షయ్. అక్షయ్, యూ గుడ్ టు గో. తండ్రి. నండ్రి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. టేక్ ఇట్. Kavya, This is cheating. Kavya, Huh? your dad's calling. Thank you. It's okay. ఇంకోసారి కావ్య వైపు చూసినా, కావ్యతో మాట్లాడినా, కావ్య గురించి మాట్లాడినా చంపేస్తా. அப்படியா? நான் நல்லா இருக்கேன். படிப்பெல்லாம் எப்படி இருக்கு? நல்லா போயிட்டு இருக்குப்பா. அம்மா ஓகே ஆச்சா? ஷீ இஸ் ஆல்சோ குட். வேற என்ன? ஐ ஆல்ரெடி பெய்ட் யுவர் காலேஜ் ஃபீஸ். ஒரு தடவை செக் பண்ணிக்கோமா. அப்படியா? వనక్కం. அப்பா நான் உங்களை திரும்பி கூப்பிடுறேன். అరే మీ బీటెక్ వాళ్ళకి వేరే పని పాట లేదా? ఎప్పుడు చూసినా డ్రోన్లు పంపేయడం, హ్యాక్ చేయడం అంతేనా? నీ ఫోన్ నంబర్ లేదు అందుకే ఇలా. సరే ఏంటి ఇప్పుడు? అది మొన్న అడిగా కదా, 7th August డేట్ నైట్ వస్తావా? ఇలా దొంగల డ్రోన్లలో ఫోన్లలో అడగడం కాదు. గట్స్ ఉంటే నా కాలేజ్కి వచ్చి అందరి ముందు అడుగు, అప్పుడు చూద్దాం. సరేనా? హలో కావ్య. హలో. మధుమేహ బాధితులకు ఊరటనిచ్చే ప్రత్యేక పరికరాన్ని అబ్బా, కనుగొన్న NIT గొప్ప ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా. చాలు న్యూస్ లో రావడం అంటే ఇది వాళ్ళ పేరెంట్స్ ఎంత గొప్పగా ఫీల్ అయి ఉంటారో. ఫాదర్స్ డే. పోన్లే. పాప్స్ పౌట్ చేయి. పౌట్ అంటే చేయి పాప్స్ ఒకసారి. కమాన్. రే అక్కడ చూడరా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గొప్ప గొప్పవి ఏవో సాధిస్తా ఉన్నారు. నువ్వు ఉన్నావు ఏంట్రా ఈ వింత వింత పోజులు, పిచ్చి పాప్స్ జుట్టోదులు. నిన్నే హెయిర్ స్పా చేయించుకున్న పాప్స్, పాడైపోద్ది. హెయిర్ స్పానా? నీకెందుకు ఇంత హై మెయింటెనెన్స్? పాప్స్ ఇవన్నీ నీకు అర్థం కావు పాప్స్. నేను ఇలా నా హెయిర్ బాడీ మెయింటైన్ చేస్తే తప్ప నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగరు పాప్స్. ఫాలోవర్స్ పెరగరా? తిన్న ప్లేట్ తీయడం రాదు, రూమ్ ని క్లీన్ గా పెట్టుకోవడం రాదు, నీ బతుకొక ఇన్స్టాగ్రామ్, దానికొక మెయింటెనెన్స్. థింక్ బిగ్ పాప్స్, థింక్ బిగ్. రేపు పొద్దున్న నేను క్రేజీ పనులు చేసి డాన్ బిల్ జన్ లాగా పెద్ద ఇన్స్టాగ్రామ్ స్టార్ అయిపోతా. అప్పుడు జనాలందరూ మన ఇంటి బయటికి వచ్చి అక్షయ్ అక్షయ్ అని అరుస్తూ ఉంటారు. నన్ను చూడ్డానికి, నాతో సెల్ఫీ దిగడానికి, నా పేరు టాటూ వేయించుకోవడానికి జనాలు కొట్టుకుంటా ఉంటారు.
అదంతా చూసి మీరు గర్వంగా ఫీల్ అవడం, మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జస్ట్ ఇమాజిన్ పాప్స్, జస్ట్ ఇమాజిన్. పాప్స్ ఏమైంది? నువ్వు చెప్పిందేరా ఇమాజిన్ చేసుకున్నా. అవునా? ఏం కనిపించింది పాప్స్? నిన్ను ఇలాగే వదిలేస్తే ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడక్క తిని విజువల్స్ కనిపించాయిరా. ఛే, వర్స్ట్ విజువలైజేషన్ పాప్స్ నిది. టీ తీసుకోరా. థ్యాంక్స్ నాని. టీయా? ఏంద్రా ఇది? నువ్వేంది? నీ అలవాట్లేంద్రా? రోజు రోజుకి ఇంత విచిత్రంగా తయారవుతున్నావు ఏంద్రా? ఇంత తిన్నాక రాత్రిపూట ఎవడైనా టీ తాగుతాడా? వీడికి అన్ని వీడి తాత పోలికలే. ఒరే అకి, నీ రూమ్ లో ఏదైనా పాత సామాన్ ఉంటే ఇందులో పడి. దేనికమ్మా? రేపు కామదహనం రా, మంటల్లో వేయడానికి. అమ్మా, రేపు కామదానం అంటే ఎల్లుండి హోలీయే కదా? అంతే కదరా. ఎస్ 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 విక్టరీ! థ్యాంక్స్ డాడీ. కొట్టు ఢీ కొట్టు, మెడికల్ వాళ్ళని ఢీ కొట్టు, దెబ్బకి డేటే నువ్వు పట్టు, ఒక్కల దూరేట్టు. ఎస్. రే రారా. అరే మామా, ఆ విక్రంగాన్ని పక్కకు తీసుకుపోరా, కాఫీతో మాట్లాడాలి. వాడిని నేను పక్కకి ఎట్లా తీసుకుపోతారా? మామా, నువ్వు మన కాలేజ్కే పులివిరా. అరే నేను పులి అయితే వాడు సర్కస్ లో రింగ్ మాస్టర్ రా. నేను దొరికితే నా పని అంతే. అరే మామా ప్లీజ్ రా, రే ప్లీజ్. సరే పూరా. నొప్పి! అమ్మా! అన్న నువ్వు రాన్నా! బాబా నువ్వు రామ్మా! One second. What happened? This might be a case of concussion. These are the signs of a stroke. I think we should do CPR. I will do it! మేము సేవ్ చేస్తాం. వనక్కం. హ్యాపీ హోలీ. నువ్వేంటి ఇక్కడ? అదే నాతో డేట్ కి వస్తా అన్నావు ఆ రోజు. అరే నీకదర పిచ్చా? రావచ్చుగా నాతో డేట్ కి. నేను రాను. రావా? నువ్వే కదా కాలేజ్కి వచ్చి అడుగు ఆలోచిస్తా అన్నావు. నేను కాలేజ్కి వచ్చి అందరి ముందు ధైర్యంగా అడగమన్నాను, ఇలా రంగులు పూసుకుని కాదు. తూచ్, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలా అయితే ఛాన్సే లేదు. నెక్స్ట్ మౌత్ టు మౌత్ ఎయిర్ బ్లో చేయండి అండ్ మీ జెంట్లు పోతారు. హాయ్, హ్యాపీ హోలీ విక్రమ్. నేను రాను, నువ్వు వెళ్ళు. హ్యాపీ హోలీ. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో. అది గాజుల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో. గాజుల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో. చప్పల్ బజార్ గల్లీలల్లా, చప్పల్ బజార్ గల్లీలల్లా గంటల సప్పుడు రో. చప్పల్ బజార్ గల్లీలల్లా గంటల సప్పుడు రో. అది గంటల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో. గజల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో. అన్నా, ఆ మెడికల్ కాలేజ్ అమ్మాయిని డేట్ నైట్ తీసుకొని రావాలన్నా. ఎట్లరా? ఇట్లా ఏంద్రా వాళ్ళ కాలేజీలోకి పోయి ల్యాప్టాప్ లో మళ్ళా కచ్చా నరేష్, ల్యాప్టాప్ నమ్మడం కాదు, దాంట్లో ఉన్న కంటెంట్ చదువు. Wow! Big round of applause for the wonderful performance by SOS Band from Gandhi Medical College. Up next is a performance by the band called Rowdy Boys. విక్రమ్, విక్రమ్, యా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందట, పోమా. బెటర్ బి గుడ్.
సాటర్డే డేట్ నైట్ పార్టీకి ఓ కావ్య లియోన్యాకే రావాలే నువ్వు పార్టీలో స్టాగ్ అండ్ రిలేటే ఓ కావ్య వెయిటింగ్ చేస్తుంటా ఆ రోజు సాటర్డే డేట్ నైట్ పార్టీకి ఓ కావ్య లియోన్యాకే రావాలే నువ్వే లాస్ట్ గా రావాలే నీ ఫ్రెండ్షిప్ కి దేవాలే నువ్వు అనుకుంటే నువ్వు తెచ్చేస్తావే మొత్తంగా నువ్వు చెప్పిందే నేనే చేసేసానే ఇంకా రావాలే ఓ కావ్య కావ్య ఇరికించావే అమ్మో సర్కస్ రింగ్ మాస్టర్ వస్తున్నారు. భూషణ్ గారు మిస్టర్ భూషణ్ అయ్యాడు రా. అన్నా అన్న మేము కూడా వస్తామన్నా. సారీ తమ్ముడు, రూల్స్ ఆర్ రూల్స్. ఓ బేబీ గారు కూడా అమ్మాయితో వచ్చాడు రా. నేను ఒకసారి అడిగేసి వస్తా. అందరు జాయిన్ అవుతావు అన్నా. కపుల్ చాలా చాలు మామ కష్టం రా. వేరే వాళ్ళని ఎవరైనా చూడమంటావా? వద్దురా, పద పద వెళ్ళిపోదాం. కత్తిలో ఉన్నావు అసలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు మరీ అంత ఎక్సైట్ అవ్వకు. నువ్వు అన్నిసార్లు అంత రిస్క్ తీసుకుని మా కాలేజ్కి వచ్చి అడిగావు కదా అని పోన్లే పాపం అని వచ్చా. వావ్, చాలా బాగుంది కదా. యా, ఇదంతా విశ్వాననే చేశాడు. ఓహో అవును, నువ్వు నాకు జూనియర్ అవుతావు కదా. యా, నేను నీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చెప్పు. ఏం చెప్పాలి? హూ ఆర్ యు? ఐఎమ్ అక్షయ్, సన్ ఆఫ్ టి రమేష్ వర్మ, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, LIT. అది కాదు, హూ ఆర్ యు? ఐఎమ్ అక్షయ్ అండర్స్కోర్ ద రాక్ స్టార్. ఐ హావ్ 3000 ఫాలోవర్స్. నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గురించి కాదు. నువ్వెవరు? మామా దా. హే, Hello my dear boys and beautiful girls. Welcome to date night party. And special shout out to Akshay. మన date night history లోనే ఫస్ట్ టైం ఒక మెడికల్ కాలేజ్ అమ్మాయిని తీసుకొచ్చిండు. Cheers to him man. Let's get the party started everyone on the dance. నరేష్ గారు చూడరా మొత్తం మన మెడికల్ కాలేజీలోనే ట్యాగ్ చేసిండు. అరే విక్రమ్, శృతి అక్కడ ఉందిరా. Let's catch up at coffee day at 5 PM. Yes! నీ ముఖానికి స్పెట్స్ అవసరమారా? మా మెడికల్ కాలేజీలో దూరం ఉన్నామని ఎన్నిసార్లు చెప్పినాంరా? నీకు దూరంగా ఉండడానికి రోజుకో క్యాపిల్ తిన్న ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు ఇదంతా పట్టించుకోకు, ఇదంతా కామనే. నేను నీకు నచ్చానా? ఐ రియలీ
కొట్టను రా. అయినా మీ బిఎన్సి మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏంట్రా ఎప్పుడు ఒక్కనే చేసి రౌండప్ చేస్తారు. మీలాంటి స్ట్రీట్ డాగ్స్ ని ఎప్పుడు ఒక్కని చేసే టార్గెట్ చేయాలరా. అచ్చా మీరు ఈ టార్గెట్స్ లలో బిజీగా ఉన్నారా? అందుకే మీ పోరీలు మా కాలేజ్ పార్టీకి వచ్చి మాతో డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారా? వి షుడ్ టీచ్ దీస్ ఇడియట్స్ ఎ లెసన్ మ్యాన్. మా కాలేజీలో లెక్చరర్ చెప్పే లెసన్స్ మేము వినాం. నీ సోదేవడరా అయినది. అయినా ఏంద్రా మీకు వేరే పని లేదారా? మీ కాలేజ్ అమ్మాయిలే రారా? ఎప్పుడు చూసినా మా కాలేజ్ అమ్మాయిల జోలికి వస్తా ఉంటారు. మా కాలేజ్ లో అమ్మాయిలు ఉన్నారా, మీ కాలేజ్ లోనే మగాళ్ళు లేరని బయట టాక్. మా కాలేజ్ అమ్మాయిల జోలికి రాకండి. ఎస్పెషల్లీ నీకు చెప్తున్నా, కావ్య నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. అమ్మాయి వీడు సిస్టర్ అనుకుంటారా? కావ్య దగ్గరికి రాకు. కావ్య నా పిల్ల. కన్నావారా? ఎవరంటే నీ పిల్ల? అప్పుడే నీ బాడీలో బోన్స్ అన్ని రబ్బుతుంటే ఈ స్టేజ్ వచ్చేదే కాదు. ఉన్నా కదరా, కొట్టుకుందా ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? రాయ్, టేబుల్ ఎందుకు ఎక్కావురా? సార్ అది ఫ్యాన్ కి దుమ్ము పడితే క్లీన్ చేస్తున్నా సార్. ఏంటి? ఏం లేదు సార్, చిన్న గెట్ టుగెదర్. వెళ్ళిపోతున్నాం. కమాన్ వెళ్ళండి. ఓ జాగ్రత్త. వాడెందుకు కావ్యాన్ని కలుస్తున్నాడు? వాడేవడరా కావ్యం కలవద్దడానికి? అయినా కావ్య ఆడతో బయటికి వెళ్తుందంటేనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా విక్రమ్. రేయ్, అంత పవర్ఫుల్ వాళ్ళతో మనకెందుకురా? లైట్ తీసుకుంటే బెటర్ కదా. చల్పే, ఏం మాట్లాడుతున్నారా? ఏమనుకుంటారు మన గురించి? లయన్ వాడు విక్రమ్ అయితే ఏంది, నా బొంగుగాడు అయితే ఏంది. ఆ పిల్ల మనది. ఒకవేళ కావ్య ఆ చిల్లర బీటెక్ వాళ్ళకి పడితే మన కాలేజ్ పర్వంతా పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? మన కాలేజ్ హీరో ఆడు, అర్థమవుతుందా? కావ్యాన్ని వీడు ఎంత లవ్ చేసినా మనకు తెలియదారా? అయినా కావ్య వీడిని కాదని ఆ చిల్లర అని కొడతాదా? ఎప్పటికైనా కావ్య మనోడువే. అరే మామా, నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉందిరా. నువ్వు కలుపురా, నువ్వు కాలు కలుపు ఫస్ట్. నువ్వు పెగ్గేరా. నువ్వు టెన్షన్ పడకరా, నేను ఉన్నా కదా. హాయ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఐఎమ్ మిస్సింగ్ యూ రే. ప్లీజ్ గివ్ ఫోన్ టు యువర్ ఫ్రెండ్ కావ్య. మై బెస్ట్ ఫ్రెండ్ నక్కీ వాంట్స్ టు మాట్లాడతాడు రే. కావ్య ఇక్కడ లేదు, తమిళనాడు వెళ్ళింది. వయసు ఎప్పుడు ఎన్జిఓస్ త్రూ రిమోట్ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ జనాలకి సర్వీస్ చేసి వస్తుంది. వావ్, సో స్వీట్ హార్ట్ ఆఫ్ హర్. కెన్ యూ ప్లీజ్ టెల్ ఎక్కడ ఇన్ తమిళనాడు? ఏమో, నాకేం చెప్పిపోలేదు. వెన్ హర్ రిటర్న్స్ రే? అది కూడా తెలీదు. లాస్ట్ టైం అయితే 15 days వెళ్ళింది. ఓకే బాయ్ శృతి, మీ కమింగ్ ఇన్ యర్ డ్రీమ్స్. గుడ్ నైట్ ఈ స్వీట్. చెప్పు. శృతి, కావ్య ఫోని. కావ్య ఇక్కడ లేదు. ఎవ్రీ ఇయర్ లాగానే ఎన్జిఓ సర్వీస్ కోసం తమిళనాడుకి వెళ్ళింది. అక్కడ నుంచి ఎప్పుడు రిటర్న్ వస్తుందో కూడా నాకు తెలీదు. రే, ఇదంతా కాదురా. నేను తమిళనాడుకి వెళ్తున్నా, అమ్మాయిని కలుస్తున్నా. చెప్పినా కదా మా వాడు లైన్ అని. హే గూగుల్, ప్లీజ్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ టు హైదరాబాద్ టు చెన్నై. అరే లాస్ట్ ట్రైన్ 11:30కి రా. 11:30కా? అరే ట్రైన్ కి ఓన్లీ 30 minutes ఉందిరా. డబల్ తీసుకో. అరే అక్కి, బిగ్ బాస్. రే, ఇది ఒక్కటి వద్దురా, నేను అక్కడ కొనుక్కుంటా. అరే డబ్బులు ఉంచురా. ఇగోరా 500. మార్నింగ్ వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్లేస్ నేను ఐడెంటిఫై చేసి చెప్తా. అరే నువ్వు ఇప్పుడు సింగిల్ గా పోయినా వచ్చి ఒక బాబీతో రావాలి. అరే అక్కి, నువ్వు చెన్నై నుంచి మదురైకి వెళ్ళు. మదురై నుంచి నీకు అండిపట్టికి డైరెక్ట్ బస్ దొరుకుతుంది. నువ్వు అది ఎక్కేసాయి. పక్కన హిల్ సైడ్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ చుట్టుపక్కల వెతుకు. అండ్రి, అన్నమల ఎన్నా ఇంగువా?
మసిల్స్ కి వార్నింగ్ సిగ్నల్స్ పంపించింది. అది రెసిస్ట్ చేయడానికి నీ హెయిర్ ఒక్కసారిగా నిలబడింది. అవును, నువ్వు ఎప్పుడు ఇవే బ్యాంగిల్స్ చేసుకుంటావు ఎందుకు? ఇది మా అమ్మవి. తన గుర్తుగా నేను ఉంచుకున్నాను. నాకు ఇవి చాలా ప్రెషస్. అవునా, నైస్. అవును, ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ కి నీకు ఆన్సర్ దొరికిందా? చెప్పు, గుర్తుందా? మరందిటియా? ఏంటి? అదే, హూ ఆర్ యూ? కావ్య, నా గురించి నాకు పెద్ద తెలియదు కానీ నీ గురించి మాత్రం బాగా తెలుస్తుంది. ఏంటి? ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, సెల్సా? కావ్య, నువ్వు చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్. అలా అని పెద్ద సీరియస్ ఏం కాదు. ఫన్ లవింగ్ కూడా. నీకు నచ్చిన వాళ్ళని టీచ్ చేయడం నీకు చాలా ఇష్టం. నాట్ బ్యాడ్. కావ్య, నీది ప్యూర్ హార్ట్. నీకు జనాలను చూసుకోవడం చాలా ఇష్టం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు. అది చూస్తేనే తెలిసిపోతుంది కదా. యా, కానీ నీకు అలా జనాలకు సర్వీస్ చేసినప్పుడల్లా నీ మనసులో ఒక తెలియని హ్యాపీనెస్. అలా నీకు హ్యాపీనెస్ వచ్చినప్పుడల్లా నీ ఐస్ చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతాయి కావ్య. అవునా? యా, నీకు తెలియట్లేదు కానీ ఇప్పుడు కూడా నీ ఐస్ చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతున్నాయి, చూసావా? ఇలాంటి రిమోట్ ఏరియాస్ లో సరిగా మెడికల్ సర్వీసెస్ దొరకక చాలా మంది ప్రజలు చిన్న చిన్న రోగాలకి చనిపోతుంటారు. నాకు డాక్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సర్వీస్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. వావ్, వావ్, వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఆ వాటర్ చూడు ఎంత ప్యూర్ గా ఉందో. యా, దా దూకుదాం. హే, నీకేమైనా పిచ్చా? అరే, నీకు ఫస్ట్ ఏం చెప్పినా నో చెప్పడం అలవాటా? హే, నువ్వేం చెప్పినా నేను మాత్రం దూకను. కావ్య, కింద వాటర్ చూడు ఎంత ప్యూర్ గా ఉందో. హైదరాబాద్ లో ఇలాంటి వాటర్ అస్సలు Huh? దొరకదు. చాలా థ్రిల్లింగ్. అక్షయ్, వావ్, మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరారు. ఈవినింగ్ 5కి కాచిగూడ రీచ్ అవుతారంట. థ్యాంక్స్ అక్షయ్, దిస్ ట్రిప్ వాస్ స్పెషల్. ఓ షిట్, నా ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మర్చిపోయా. నువ్వు వెళ్తా ఉండు, నేను వచ్చేస్తా. ఏయ్, 2 minutes. హే, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. ది గ్రేట్ విక్రమ్ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. నువ్వు లేకపోతే క్లాసెస్ మరీ బోరింగ్ ఉన్నాయి. నేను చాలా మిస్ అయ్యాను. నేను ఇప్పుడు వచ్చాం కదా, ఇంకా ఏం ఉండదు అలా. సరే, వెళ్దామా? ఎనీ ప్రాబ్లం? నథింగ్ నథింగ్, వెళ్దాం. ఇందులో చూడండి రా. ఆ బోగిలో చూడు. రండి రా. అరే ఆ బోగిలో చూడు పోరా. What places did you visit? I went to this place called Wayanad. Oh, Wayanad. Good, good. And they were doing this health and hygiene. ఇంటి కొడుకో. అరే వాడు తప్పించుకున్నాడు రా. ఎక్కడికి వెళ్తాడు? దొరుకుతాడు. మా అమ్మ అమ్మాయి పడిపోయిందని ఏమన్నా సిగ్గుపడుతున్నావా? అరే అక్కిగాడి సిగ్గు చూడు, వాడు స్మైల్ చూడు, ఆ కులుకు చూడు. ఇంకేంటి మరి, అమ్మాయిని డేట్కి తీసుకొచ్చినావు, తమిళనాడు పోయి కలిసి వచ్చినావు. నెక్స్ట్ ఏంటి? ప్రపోజ్ చేస్తా. సూపర్ రా అసలు. కావ్య, కావ్య, కావ్య కాల్ వచ్చింది. హలో. హాయ్ కావ్య, కలుద్దామా? నేను ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ లో ఉన్నా. ఓ, దేనికి? మా కాలేజ్ లో ఒక ఫెస్ట్ ఉంది, దానిలో పర్ఫామ్ చేస్తున్నా. క్రేజీ. నేను చీర్ చేయడానికి నేను వస్తా. సరే, ఎలా వస్తావు ఈసారి? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మా విల్ కాదురా, బాల్. ఇన్నిసార్లు ఎలాగో అలా మేనేజ్ చేసి వచ్చావు, కానీ ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రావడం నాకేం కొత్త కాదు, నేను చూసుకుంటా. నువ్వు నా గురించి అస్సలు టెన్షన్ పడదు.
ఓకే జస్ట్ టేక్ కేర్. ఓకే బాయ్. మామా కావ్య ఇంకా ఫ్రెండ్స్ యాన్యువల్ ఫెస్ట్ లో పర్ఫామ్ చేస్తున్నాడు రా. ఆ పర్ఫార్మెన్స్ అయిన వెంటనే నేను వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. ఏమంటావు? శృతి కూడా పర్ఫామ్ చేస్తుంది. రే నీకోసం రింగ్ తయారు చేసాం రా. వావ్ క్రేజీ ఉందిరా. ఈ రింగ్ తీసుకెళ్లి కావ్యాకి ప్రపోజ్ చేయి, ఇట్టే ఒప్పుకుంటారు. సూపర్ ఉంది మామ రింగ్. ఇమాజిన్ చేసుకో, యాన్యువల్ ఫెస్ట్ నైట్ కావ్య పర్ఫార్మెన్స్ తర్వాత సెంటర్ స్టేజ్ లో స్పెషల్ స్పాట్ లైట్ మా మీద పడితే నేను కావ్య ముందు నీల్ డౌన్ చేసి ఈ రింగ్ తొడుగుతుంటే ఎలా ఉంటుందో. దిస్ విల్ బి ద బెస్ట్ ప్రపోజల్ ఎవర్ రా. రే విక్రమ్, ఆ బీటెక్ కాలేజ్ మన కాలేజ్ ఫెస్ట్ నాశనం చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? వీళ్ళ ఫెస్ట్ మందానికన్నా బెటర్ అవద్దురా. ఏదో ఒకటి చేసి నాశనం చేయాల్సిందే. అసలు ఎలా వస్తున్నారు వాళ్ళు మన కాలేజ్ లోపలికి? లాస్ట్ టైం బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఈవెంట్ లో ఫేక్ ఐడి కార్డులు లోపలికి వచ్చారు. అరే విక్రమ్, మన కాంపౌండ్ వాళ్ళకి పెద్ద బొక్క పెట్టారు ఈ కొడుకులు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందిరా. ఏబిసిడి కూడా దొరికిపోయారు. ఫేక్ ఐడీస్ వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని పిచ్చ కొట్టులు కొడుతున్నారు. ఇంకా వాళ్ళు ఒక్కటే ఉంది ఆప్షన్. ఇక్కడ కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందిరా. దొరికినట్టు కొడుతున్నారు. మామ కాంపౌండ్ వాళ్ళ నుంచి కూడా ఎంటర్ అవడం ఇంపాసిబుల్ రా. ఇప్పుడు ఎలా వెళ్తావురా? నేను ఆల్రెడీ లోపలికి వచ్చాను రా. మా అమ్మ నువ్వు తోపు. ఎన్నిసార్లు చెప్పాలరా మా కాలేజ్ లోకి రావద్దని? మా కాలేజ్ కి వచ్చిందే కాక నా కావ్య జోలికి వస్తావా? క్లియర్ గా చెప్పా కూడా కావ్య కోసం తమిళనాడు వెళ్తావా? ఇప్పుడు ఏదైనా రింగ్ పట్టుకుని ప్రపోజ్ చేయడానికి వచ్చావా? కావ్య నాది. కావ్య నాది. వాడిని ఇక్కడ కవర్ తీసుకొచ్చారు. ఏమైంది? మేమే తీసుకొచ్చాం. ఏంటి ఇప్పుడు? వాడికి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు? వాడు బీటెక్ కాలేజ్ వాడని తెలుసు కదా. మనం డాక్టర్స్, ఇది మన డ్యూటీ. మనం డాక్టర్స్ కాకముందు వాడు మన ఎనిమే. అర్థమవుతుందా? ఫస్ట్ వాడిని బయటకు వెళ్ళగొట్టండి ఇక్కడ నుంచి. ఏంటి ఎలగొట్టేది? అయినా ఏంటి ఇంత అరుస్తున్నారు? అక్షతి కొట్టింది మీరేనా? అవును మేమే కొట్టినాం. ఇప్పుడేంటి? బుద్ధి లేదా నీకు? నువ్వు అసలు మనిషేనా? ఇలా ఎందుకు కొట్టారా? కావ్య, మేము అక్షయ్ ఎందుకు కొట్టామంటే మనం అంత క్లియర్ గా పెట్టాం ఆ కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ లోకి రావద్దని. అయినా వచ్చాడు, మన ఫెస్ట్ స్పాయిల్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే కొట్టాం. అసలు అక్షయ్ వచ్చింది మన ఫెస్ట్ ని స్పాయిల్ చేయడానికి కాదు, నా పర్ఫార్మెన్స్ చూడడానికి. అది కూడా నేను రమ్మంటే. ఏంది?
నువ్వు రమ్మన్నావా? ఆ చిల్లరగా నువ్వు రమ్మన్నావా? ఎందుకు రమ్మంటున్నావు? ఎందుకు కలుస్తున్నావు వాడిని? నువ్వెవరు చెప్పడానికి హా? అంటే ఎవరిని కలవాలో ఎవరితో తిరగాలో అన్ని మీకు చెప్పి చేయాలా? ఏ బుద్ధుందా లేదా? మన దీప్తిని ఎంత అరెస్ట్ చేసి అప్పుడే మర్చిపోయినావా? దీప్తిని హరాస్ చేసింది అక్షయ్ కాదు. అక్షయ్ కాకపోతే ఆ విషయాడు వీడు ఒక్కడే బ్యాచ్ కదా. సారీ చెప్పించుకోవడానికి పోతే అమ్మాయిల ముద్ర చేయించారు. నీకు తెలిస్తే తెలుస్తాయి ఇదంతా. ఒక్కరో ఇద్దరు చేసిన తప్పుకి మొత్తం కాలేజ్ ని బ్లేమ్ చేస్తే ఎలా? ఆ కాలేజ్ వాళ్ళు అందరూ అంతే ఎడవలు. ఆ కాలేజ్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పగించాలి, అంతేగాని ఇలా చచ్చేదాకా కొడతారా? అవును కొడతాం, బరాబర్ కొడతాం. ఆ కాలేజ్ నుంచి ఎవ్వరు వచ్చినా ఇట్లనే కొడతాం. ఎస్పెషల్లీ అక్షయ్ గాని మాత్రం నెక్స్ట్ టైం అడుగు పెడితే సంపేస్తాం. కావ్య, ఆ కాలేజ్ వాళ్ళు ఈ కాలేజ్లోకి వస్తే మేము ఇలానే కొడతాం. ఎస్పెషలీ వీడు వస్తే చంపేస్తారు. సో వీడు మళ్ళీ మన కాలేజ్లోకి రాడని నువ్వు గ్యారంటీ ఇస్తావా? నువ్వు గ్యారంటీ ఇస్తే మాకు ఓకే. ఏంది మామ ఈ తొక్కలో డిస్కషన్? వీళ్ళు మన మాట వినరు. ఇంకొక్కడికి ముందుకేస్తే బాగోదు చెప్తున్నా. కావ్య, అక్షయ్ లేచాడు. అక్షయ్, ఇస్ ఇట్ హర్టింగ్? చెప్పు. నొప్పేం లేదు కదా? అక్షయ్, రే ఎందుకు కొట్టావురా? చంపేస్తావా నువ్వు? చంపేస్తావా? అక్షయ్, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే వీళ్ళు నిన్ను చంపేస్తారు. కానీ నువ్వు ఒక లూజు. ఏం చెప్పినా వినవు. నన్ను కలవడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటావు. ఇడియట్. అయినా నువ్వు ఇక్కడికి వస్తేనే కదా వీళ్ళకి ప్రాబ్లం. సరే రాకు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ నేనే నీ కోసం వస్తా. ఇన్ఫాక్ట్ నేనే నీతో పాటు కలిసి ఉంటా. నేనే నిన్ను చూసుకుంటా. నేను నిన్ను కాపాడుకుంటా. ఉనకు నా ఎనకు నీ. సరియా? దివ్యనా? అక్షయ్ నా కోసమే కదా ఇన్నిసార్లు రిస్క్ తీసుకుని వస్తున్నాడు. ఈ గొడవ లాగాలంటే నేను బయటే ఉండాలి. అదేదో కలిసే ఉంటే ఇద్దరం కెరియర్లో హ్యాపీగా గ్రో అవ్వచ్చు. అసలు వాడి కెరీర్ ఉందా? లైఫ్లో గోల్ అనేది ఉందా? తెలుసుకుంటాడు లేదు ఒక టైంలో. అక్షయ్ చాలా ఫికిల్ మైండెడ్. ఏ విషయంలో క్లారిటీ ఉండదు. గాలి ఎటు వీసే అటు వెళ్ళిపోతాడు. అలాంటి అసలు నీకు సెట్ అవుతాడా? మేబీ నేను పక్కనుంటే తన లైఫ్కి ఒక బ్యాలెన్స్ వస్తుందేమో, అన్నీ క్లియర్ అవుతాయేమో. కానీ వాడు ఇమ్మెచ్చో కావ్య, ఏ పని చేత కాదు. నేను సరిగా చూసుకుంటాడో లేదో. చూసుకోకుండా పర్లేదు, నేనే చూసుకుంటా, నేనే కష్టపడతా. అది కాదు కావ్య, కొంచెం అర్థం చేసుకో. ప్రియా, మేం దగ్గర ఉంటే ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ అక్షయ్లో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది. అందువల్ల ఈ డిసిషన్ తీసుకున్నా. అది కాదు కావ్య, నీ స్టడీస్ అంతా పాడే. మీరు ఆగండి. అదేదో హ్యాపీగా లెవెల్లో వెళ్తుంటే మీరు మీ చెత్త డౌట్స్. కావ్య, నువ్వు ఫుల్ క్లారిటీతో ఉన్నావు. గో హెడ్. ఆల్ ది బెస్ట్. లివ్ ఇన్ ఏంట్రా? కాలేజ్కి వెళ్ళి చదువుకో అంటే నువ్వు చేసే పనులేంట్రా? లివిన్ అంటే ఏంట్రా? మా ఘనకార్యమమ్మా. పద్ధతిగా పెళ్ళయ్యాక మొగుడు పిల్లలు ఏవే పనులు చేస్తారో ఇలా వీళ్ళు పెళ్లి కాక ముందు ఒకటే ఇంట్లో ఉంటూ ఒకటే కంచంలో తింటూ ఒకటే మంచం మీద పడుకొని చేసే వెదవ పనులు. దాన్నే ఈ మధ్య స్టైల్ గా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారులే. వీడికి అన్ని వీడి తాత పోలికలే. మేము కూడా 16 ఏళ్ల బట్టి కలిసే ఉన్నాం. నువ్వు ఆగమ్మా. ఒరే నాన్న, నా బంగారం కదా, అమ్మ నాన్న లేకుండా ఎలా ఉంటావు చెప్పు. అమ్మా నేను బానే ఉంటానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను బానే ఉంటా. అది కాదురా. నెల నెల కొన్ని డబ్బులు పంపు. నువ్వు చేసే ఏదో పనులకి నెల నెల డబ్బులు పంపించాలా? ఒక్క పైసా ఇయ్యని అర్థమవుతుందా నీకు? ఓకే పాప్స్, చిల్. నానా, నీకెట్లాగో నీ జీవితం మీద క్లారిటీ లేదురా. ఏ పని రాదు, చేత కాదు. కనీసం అమ్మాయినైనా బాగుపడి. దయచేసి అమ్మాయి జీవితం నాశనం చేయక. నువ్వు అంత టెన్షన్ పడకు పాప్స్. నువ్వు అమ్మని చూసుకున్న దానికంటే ప్రేమగా నేను చూసుకుంటా. ప్రేమ అంటే ఏంటో తెలుసారా నీకు? బైక్ మీద తిప్పడం, రొమాన్స్ చేయడం కాదు. ఒక అమ్మాయితో పాటు వచ్చే బరువు బాధ్యతల్ని కూడా మోయడం. అర్థమవుతుందా నీకు? వావ్, ఏమన్నా చెప్పినావా పాప్, సూపర్ డైలాగ్. బాయ్ అమ్మా. బాయ్ నాని. నానా, నా మాట కొంచెం వినిపించుకోరా. ఇంకోసారి జీవితంలో నీ మౌన్ చూపియకరా.
కావ్య కిస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? Kiss. Kiss is the anatomical juxtaposition of two orbicularis oris muscles in a state of contraction. ఓ హోల్డ్ ఇట్. ఇదేమన్నా ఎక్స్టర్నల్స్ లో వైవానా? కావ్య నువ్వు ఎప్పుడైనా ఎవరైనా కిస్ చేసావా? లేదు. లేదా అంటే నీకు కూడా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ లేదా? ఇల్ల. కావ్య కావ్య మన ఇద్దరం ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేద్దామా? నో. ప్లీజ్ కావ్య. కన్నా మనం లివింగ్ లోకి వచ్చింది రొమాన్స్ చేయడానికి ఇంకేదో చేయడానికి కాదు. గొడవలకి దూరంగా మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసుకోవడానికి. పురియుదా? అంటే ఏంటి ఇప్పుడు మనం ఎప్పటికీ కిస్ చేసుకోమా? కన్నా అన్నిటికీ ఒక పర్ఫెక్ట్ మూమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది. అర్థమవుతుందా? హాయ్ మామా. బాయ్. బాయ్. సీ యూ. మామా మిమ్మల్ని చూస్తుంటే ఏమన్నా కాలుతుందా వీళ్ళకి? అన్నా మన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, వీళ్ళంతా మన బామ్మర్దులే. ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? మొన్న కొట్టింది సరిపోలే. నువ్వు మళ్ళీ కొట్టినా ఏం పర్లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంది, అన్ని తనే చూసుకుంటుంది. నువ్వు ఎంత ఎదవో తెలియక నీతో ఉంటుంది. మీరెంత ఎదరో తెలిస్తే మా వాడితో వచ్చింది. చూస్తా ఎన్ని రోజులు ఉంటుందో. వెనకడికి వంగలేక మంగళవారం అన్నాడంట నీలాంటోడు. చూడటం తప్ప ఏం చేయలేరు. బామ్మర్దుల కడుపు మంట చూడు, మాడిపోయిన మొక్కలు చూడు, ఉత్తుత్తి కోపం చూడు, చిర్పట్లాడే అలక్క చూడు, రే పాపా సౌండ్ లేదేంద్రా. అంతే. మన ఇజ్జత్ మొత్తం పోయిందా? ఘోరంగా ఆడుకుంటున్నారా మనల్ని. ఇన్ని రోజులు మనం తోపులు తుప్పులు అనుకుంటూ తిరిగాం. ఇది ఇట్లానే వదిలేస్తే ఇంకెవరు మనం దేకడు కూడా దేకడు. కావ్యాన్ని ఎలా మన కాలేజ్ హాస్టల్ కి తీసుకురావాలి. మళ్ళీ ఆ నా కొడుకుల ముందు మనం కాలర్ ఎగరేసుకొని తిరగాలి. నడరా విక్రమ్, మొన్నటి కంటే ఎక్కువ కొడతాం. ఈ దెబ్బ కాడు ఇంకోసారి కావ్య దగ్గర రావాలని ఉచ్చా పోసుకోవాలి నా కొడుకు. నడు, ఏం ఆలోచిస్తున్నావు? సరే సరే. అవును, రోజు బియర్ ఎందుకు తాగుతావు? ఎందుకు అంటే తాగితే హై అవుతాం. హై అంటే? హై అంటే కిక్ అంటే అంటే అదొక ట్రాన్స్ లాంటి ఫీలింగ్ కావ్య. ఆ టైంలో హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంటది, ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్, హ్యాపీగా ఉంటాం. చిల్ ఆల్సో. అవునా? అప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ తో కాకుండా నేచురల్ గానే హై అవ్వచ్చుగా. రాకీ కమ్. అవ్వచ్చు. మేబీ నిన్ను ఇక్కడ కిస్ చేస్తే నేను న్యాచురల్ గా హై అవుతానేమో. ట్రై చేద్దామా? అయ్యడా సో స్మార్ట్ నానా. యా సీరియస్ గా కావ్య, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది తెలుసా. ఇలా నైట్ టైంలో ఫుల్ మూన్ కింద ఖాళీ రోడ్స్ లో చల్లని గాలి బాడీకి తాకుతుంటే ఒక అందమైన అమ్మాయిని కిస్ చేయాలని కోరిక ఉండేది. ఇంతకంటే పర్ఫెక్ట్ మూమెంట్ ఉంటుందా కావ్య? ఉండదేమో. లెట్స్ కిస్ కావ్య దా. కన్నా మూమెంట్ అంటే ఒక్కరికి కనిపిస్తే సరిపోదు, ఇద్దరు ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏది పర్ఫెక్ట్ మూమెంట్ అవుతుంది. అబ్బా ఎప్పుడు అదే అంటావేంటి కావ్య? ఇక్కడికి ప్లీజ్. అరే ఒక్క కిస్ కదా. Come on. వచ్చి బండెక్కు. నేనెందుకు రావాలి? మా ఎస్ఐ బిజినెస్ స్టేషన్కి వెళ్ళాలి. వచ్చి బండెక్కు. నాకు వేరే పని ఉంది, ఇప్పుడు కుదరదు. ఏంట్రా పని ఉండేది? కావ్య నువ్వు ఇంటికి వెళ్ళు. కావ్య ఒక 15 minutes లో వస్తాను, ఇంటికి వెళ్ళు. కావ్య కావ్య నువ్వు ఏంటి ఎందుకు తీసుకెళ్తున్నావు సార్? కన్నా మనం ఇచ్చిన డబ్బులు బాగా పట్టుకోవటాని మామ పోలీసులని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఇంకా జీవితంలో కావ్య జోలికి రాడరా. దట్స్ గ్రేట్. దగ్గరుండి చూసుకో. కావ్య లాయర్ని తీసుకొని స్టేషన్కి వచ్చిందిరా. అసలు ఏమైంది? అక్షయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేజర్ కూడా అవ్వని అక్షయ్ వీళ్ళ కాలేజ్ అమ్మాయి కావ్యతో ఇల్లీగల్ గా కలిసి ఉంటున్నాడని ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కేసు పెట్టారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే అమ్మాయి అబ్బాయికి 18 years దాటితే చాలు అని సుప్రీంకోర్టు వెర్డిక్ట్. వీళ్ళిద్దరూ మేజర్స్. అక్షయ్ని వెంటనే రిలీజ్ చేయండి.
ఏయ్ సార్ పిలుస్తున్నాడు రా. దిస్ ఇస్ రిడిక్యులస్ అండ్ అగైన్స్ ది లా. హౌ కెన్ యు హిట్ మై క్లయింట్? ఫస్ట్ మీ మీద హ్యూమన్ రైట్స్ కేసు ఫైల్ చేస్తాం. ఎట్లా కొడతారండి మార్ని? సార్ పబ్లిక్ ప్లేస్ లో న్యూస్ చేస్తుంటే తీసుకొచ్చాను సార్. నడి రోడ్డు మీద బరి తెగించి ముద్దు పెట్టున్నారు. వాళ్ళు మీ లేక చిల్లర వాళ్ళు కాదురా, చదువుకుంటున్నారు. ఆ అమ్మాయి డాక్టర్, వాడు ఇంజనీర్. అయినా ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొచ్చి కొట్టడమేనా? బ్రెయిన్ లేదా మీకు? రే మేము చూసాం ఎంత చదువుకుంటే లాభం. రోడ్డు మీద ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? దాన్ని మీరు ఇవ్వాలంటే వీళ్ళు లోపలేసి మళ్ళీ 4 తగిలిస్తా. ఏంద్రా ఊ అనేది? స్టేషన్ తగలబెడతాం. స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. అర్థమవుతుందా? కావ్య అక్షయ్ గారికి కిస్ పెట్టేసిందిరా. ఈ ఎన్ టైప్ పీ టైప్ కాదురా, నాకు తెలిసింది ఒకటే టైప్, సి టైప్. ఏంట్రా అది? చిట్టీల టైప్. సార్ నాకు కావు సార్, వాళ్ళు ఇచ్చారు సార్ అవి. చిట్టీలు పట్టుకుంటారా? ఈసారి టెక్నాలజీని ఎట్లా పట్టుకుంటారు చూద్దాం. లవ్ యూ యాపిల్. మేడం సారీ మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, నాకు సిస్టర్ ఉంది మేడం. జాబ్ తెచ్చుకున్నాం, పెళ్లి చేయాలి మేడం, ప్లీజ్ మేడం. I said out. ఏయ్ 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 మామా, నా 3 సబ్జెక్టులు అఫ్ఫా. అవునా? ఇదేంద్రా నీకు 2 సబ్జెక్టులు పోయినాయి? ఎస్, అందుకే రా నాలా చదువుకోవాలి. అమ్మని ఇదేంద్రా నావి 4 పోయినాయి. అమ్మయ్య, నా ట్రైనింగ్ ఫలించింది అనమాట. రే జావా మీరు నా దాంట్లో నుంచి కాపీ కొట్టారా? మీరెలా పాస్ అయ్యారు, నేను ఎలా ఫెయిల్ అయినా? టాలెంట్ మచ్చా, అందుకే నెక్స్ట్ టైం నా దగ్గర నుంచి కాపీ కొట్టు. పట్టి నో ఏడో బేబీ. మామా, అందరికంటే తక్కువ సభ్యులు నీవే పోయినాయి. మన రూల్ ప్రకారం నువ్వే పార్టీ ఇవ్వాలి. ఎన్నాడా ఎన్నా రూల్ ఎన్నా పార్టీ? అరే అరే ప్లీజ్ రా మామా. అక్కి ఈసారి నువ్వు పార్టీ అనక్కర్లేదురా. కావ్యది ఒక సబ్జెక్ట్ పోయింది, కావ్యన పార్టీ ఇవ్వాలి. కావ్య కావ్య పార్టీ పార్టీ కావ్య పార్టీ కావ్య పార్టీ కావ్య పార్టీ. Stop it! Just stop it! నిరుతగడా! உங்களுக்கு పైతం ముడుతురుగా ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పార్టీ చేసుకోవడం ఏంటి? అసలు మీరు స్టూడెంట్స్ ఏనా? మీరు ఎన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా మీకేం డిఫరెన్స్ ఉండదేమో, కానీ నాకు అలా కాదు. ఎవ్రీ ఎగ్జామ్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ. నా కెరియర్, నా గోల్స్, నా డ్రీమ్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. మీకెలాగో వీటి అర్థం కూడా తెలియదు కదా, కానీ నాకు అలా కాదు. సో పుట్ సమ్ సెన్స్ ఇన్ యువర్ డమ్ హెడ్స్ అండ్ బిహేవ్ మెచ్యూర్లీ. ముట్టాల్. ఇంద్రా, చంద్రముఖి దేయం కానీ పట్టిందా? పార్టీనే కదా అడిగింది. ఓ మై కడువలే. అరే అక్కి, కావ్య పార్టీ ఇష్టట్లేదు, నువ్వే పార్టీ ఇవ్వాలి. పదా వెళ్ళి బిఎస్ తెచ్చుకుందాం. Shruti, read the case sheet. Ma'am, the complaints include abdominal pain, dark urine, fever, joint pains, yellowing of skin and jaundice. Kavya? Ma'am? What's the treatment?
సిరోసిస్ కోసం రిబావిరిన్ ఎంటకావియర్ అండ్ లివర్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B ఇస్తే సరిపోతుంది. దట్స్ రాంగ్ మ్యామ్. బాడీలో ఆల్రెడీ హై ఉన్న కాపర్ లెవెల్స్ లివర్ని ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. రైబోవిరిన్ మెడికేషన్ వల్ల నాషియా, మసిల్ పెయిన్, మెమరీ లాస్ వచ్చి ఇవన్నీ కలిసి లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తాయి. 24 hours పేషెంట్ చనిపోతాడు. గుడ్ జాబ్ విక్రమ్. వాట్స్ రాంగ్ విత్ యూ కావ్య? యు ఆర్ సచ్ అ బ్రైట్ స్టూడెంట్. నువ్వేం చెప్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? మ్యామ్ ఐమ్ సారీ. I didn't expect this kind of a blunder from you. At least now, come on track and focus on your studies. Okay? Okay, ma'am. Hi, Kavya. Don't feel bad about today. And I'm really sorry. అప్పుడు అక్షయ్ అలా బిహేవ్ చేసినందుకు. నీకు తెలుసు కదా ఆ ఐఐటి కాలేజ్ వాళ్ళు మన దీప్తిని ఎలా ఏడిపించారు. దానివల్ల ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో. కొన్నేళ్ల క్రితం లావణ్య అనే అమ్మాయి కెరియర్ కూడా వాళ్ళ వల్లనే స్పాయిల్ అయింది. వాళ్ళు నీతో కూడా అలానే చేస్తారనుకుని అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ అవర్ బిహేవియర్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను చాలాసార్లు వచ్చి నీతో మాడదాం అనుకున్నాను. నీదో ఎగ్జామ్ పోయిందని తెలిసినప్పుడు బిగ్ షాక్. అసలు ఫోరెన్సిక్సే కదా. నీకు ఓకే అయితే అది హెల్ప్ యూ అవుట్. ఈ ఈగోస్ ఫైట్స్ అన్నీ పక్కన పెడదాం. కావాలంటే అక్షయ్కి నేను వచ్చి సారీ చెప్తాను. మనం ఇంతకు ముందులా ఫ్రెండ్స్ అయిపోదాం. బాగా చదువుకుందాం. ప్లీజ్, ఐ రియలీ మిస్ ద గుడ్ ఓల్డ్ డేస్. కావ్య చూడు. కావ్య, కావ్య, ఆ హనీ బీచ్ చూడు. కావ్య, కావ్య, ఈ హనీ బీస్ చూసావా? బల్బుని కొట్టుకొని ఎలా చచ్చిపోతున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నాయో చూడు. కావ్య, కావ్య చూడు. ఏమైందిరా? నేనేం చేశానని? తను ఒకే సబ్జెక్ట్ కదా ఫెయిల్ అయింది, దానికి అంత ఫీల్ అవ్వాలా? ఒక్కదానికి అంత ఫీల్ అయితే మన లెక్కన డజన్లు పోయింటే ఇంకెంత ఫీల్ అవుతుండేనో. అదే కదా, 3 రోజులు అయిందిరా. టిఫిన్లు లేవు, మాటలు లేవు, ఆఖరికి ముద్దులు కూడా లేవు. హౌ సాడ్. అరే, ఏ రిలేషన్షిప్ అయినా సక్సెస్ఫుల్గా నడవాలంటే ఒక్కటే సొల్యూషన్. ఏంటది? మై డియర్ బాయ్స్, ఇది మన మగజాతి లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. సో కాన్సన్ట్రేషన్తో వినండి. అబ్బాయి తప్పు చేసి అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయే సారీ చెప్పాలి. అదే అబ్బాయి కరెక్ట్ ఉండి అమ్మాయి తప్పు చేస్తే పీకేదేం లేదురా, అబ్బాయే సారీ చెప్పాలి. అదే ఇద్దరు తప్పు చేస్తే అయినా అబ్బాయిలే సారీ చెప్పాలి. అబ్సల్యూట్లీ రైట్ మై బాయ్. సో అన్ని మూసుకొని వెళ్ళి అమ్మాయికి సారీ చెప్పు. అమ్మాయి కరిగిపోయి నీ ఒళ్ళో వాళ్తుంది. అంతే అంటావా? అంతేరా, నువ్వు ప్రాక్టీస్ చేయి, అదే అలవాటైపోతుంది. మామా, నువ్వు సింగిల్ గాడివి, ఇంత రిలేషన్షిప్ అడ్వైస్ ఎలా ఇస్తావురా? రే, కోచ్ గాడు గేమ్ ఆడరా, ఆడిపిస్తాడు. రాకీ, గో గో. కావ్య చూడు, కావ్య చూడు. కావ్య, కన్నా, అది కన్నా ఐఎమ్ సారీ. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. అందువల్లే ఆ రోజు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దీనిలో నీ తప్పేం లేదు, నేనే కొంచెం డీవియేట్ అయ్యాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా. అసలు కొన్ని రోజులుగా నేను నిన్ను సరిగా చూసుకోలేదు. ఐఎమ్ సో సారీ కన్నా. నీ ఫ్రెండ్స్కి కూడా నా తరపున సారీ చెప్పవా? మన్నిచ్చరు కన్నా. అండ్ మీ రూల్ ప్రకారం నేనే పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, డాన్స్ చేద్దాం, అందరినీ ఇంటికి పిలువు. నీకు ప్రాన్స్ బిర్యానీ ఇష్టం కదా?
పద పండగ. కావ్య అది చిన్న పనుంది, నరేష్ రమ్మన్నాడు, నేను వస్తా. ఏ జాగ్రత్త, సరే తొందరగా వచ్చే. మామా పట్టియాల పెగ్ తీసుకో. ఆమెంట్రా బాబు, నేను సారీ చెప్తామని వెళ్తే ఆమెనే నాకు సారీ చెప్పింది. ఇంకా పీక్స్ ఏంటంటే మీకు కూడా సారీ చెప్పింది. పార్టీ కూడా ఇస్తాందిరా. పార్టీయా? ఎప్పుడు ఎక్కడ? ఆమె ఎంత గ్రేట్ రా, నాకు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చింది. నా లైఫ్ రిస్క్లో ఉందని తెలుసుకుని అందరినీ ఎదిరించి నాతో లివింగ్లో ఉండడానికి వచ్చేసింది. చివరికి పోలీస్ స్టేషన్లో అందరి ముందు ధైర్యంగా నన్ను కిస్ చేసి అందరి నోర్లు మూయించింది. అవునరా, చాలా గ్రేట్. నీకోసం తన 2 గాజులు కూడా తాకట్టు పెట్టింది. అయినా అమ్మాయి ఫెయిల్ అయింది నా వల్లే కదరా. నేనే కాలేజ్ బంక్ కొట్టించాను, నేనే బయటికి తిప్పాను, ఇంట్లో కూడా కుకింగ్, వాషింగ్, క్లీనింగ్ అన్ని పనులు తనే చేస్తుంది. చివరికి నా బాక్సెస్ కూడా తనే ఉతుకుతుందిరా. అంతా నా వల్లే అయినా నన్ను ఒక్క మాట అనకుండా తిరిగి తనే మళ్ళీ సారీ చెప్పింది చూడు, అందుకేరా ఆమె సూపర్ ఉమెన్. అవునరా, అయినా మన మొహాలకు అంత మంచి అమ్మాయి దొరకడమే గ్రేట్ రా. ఇప్పటికైనా మారి అమ్మాయిని కష్టపెట్టకుండా చాలా బాగా చూసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఏంద్రా, నువ్వు బాసాలను తోముతావా? అరే తోముతారా, బాసాలను తోముతా, ఇల్లు ఉడుస్తా, బట్టలు ఉతుకుతా, ఇంకే పనులైనా పాట్ 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 అని నేనే చేస్తా. నువ్వేంద్రా లయన్ అనుకుంటే ఇట్లా తయారైనావు? ఇవన్నీ చేస్తేనేమోరా రియల్ లయన్ అయ్యేది. బా సూపర్ చెప్పినావు రాకే. మస్తు చెప్పినావు కానీ ఇప్పుడైనా మందు తాగు. మామా నేను మందు మానేస్తా. నువ్వు కూడా మందు మానేరా. ఒక్క రోజులో ఇంత మారిపోయినావేంద్రా? మా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. హౌస్ ఓనర్ రెంట్ అడుగుతున్నాడు. నేను తనకు అడిషనల్గా మనీ బర్డెన్ పెట్టలేనురా. నేనేదో ఒక పని చేసి ఇల్లు చూసుకోవాలి. ఏం చేస్తావురా? అరే అక్కి, కాల్ సెంటర్లో పని చేస్తావా? మామా దోశలు బండి బెటరా. నైట్ టైంలో క్యాబ్ నడుపుతావా? మామా మన కాలేజ్ ముందు మైక్రో జిరాక్స్ షాప్ పెడదాం. అరే ఆపుర్రా మీ చెత్త ఐడియాలు, అవన్నీ ఎందుకు తమ్ముడు? నువ్వు గిటార్ బాగా వాయిస్తావు కదా, యా అన్నా మళ్ళీ అదే ట్రై చేద్దాం. అవునరా, అదేదో పబ్బులో కాలేజీలో వాయించవచ్చు. ఫుల్ పాష్, పోరులు, మందు, పైసలు ఏకదం క్రేజీ ఉంటది. కానీ మన ఎవరు పెట్టుకుంటాడన్నా? అరే ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరిని అలరించడానికి మెలోడీస్ మనోరంజని మీ ముందున్నది. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ MM ఈవెంట్స్. ప్రభువా నీ బిడ్డలను కాపాడి. మేరీ క్రిస్మస్. ఇప్పుడు ఒక చక్కటి పాటతో మిమ్మల్ని అలరించాల్సిందిగా బ్రదర్స్ మిమ్మల్ని కోరుచున్నాను. బ్రదర్స్ నిన్నే అన్నా పాడు. హల్లెలూయా 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 గుండెల్లో యేసయ్యా, కళ్ళల్లో యేసయ్యా, మాటల్లో యేసయ్యా, పాటల్లో యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చేసిన పాపము రక్తంతో కడిగేస్తాడు, వెలుగులో ఉండు యేసయ్యా, నీడలో ఉండు యేసయ్యా, సిలువలో ఉండు యేసయ్యా, శిలలలో ఉండు యేసయ్యా, రెండే సృష్టించే అరే ఏమన్నా వాడినా తమ్మి, విశ్వ పేరు నిలబెట్టిన వరకు. థ్యాంక్స్ అన్నా. కుమారి ఇది నీకు, ఇది థ్యాంక్స్. థ్యాంక్ యూ. డబ్బులు అరే నేనేడపోతా నీ పాటేడపోతుంది. ముందు ముందు మస్తు ప్రోగ్రామ్ ఉంటాయి తమ్మి. ఒక్కసారి గంపకుత్త నీ చేతిలో పెడతా, అర్థమైందా? సరే అన్న. కన్నా బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి? గుడ్ మార్నింగ్.
కావ్య ఏమైంది కావ్య? ఓయ్ ఏమైంది? నీ పేరెంట్స్ గుర్తొచ్చారా? ఆ? చెప్పు కావ్య ప్లీజ్. నేను మాక్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాను. ఈ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంది. మాక్ టెస్టే కదా, దాంట్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ లాంటిదే. పోనీ ట్యూషన్స్ పెట్టుకో. ఎంబీబీఎస్కి ట్యూషన్స్ ఉండవు. పోనీ నీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో. విక్రమ్ హెల్ప్ చేస్తానన్నాడు. విక్రమా? చదువు కోసమే కదా, పర్లేదులే. నీకేం ప్రాబ్లం లేదా? లేదు కావ్య, నేను నీకు అన్నిట్లో హెల్ప్ చేస్తా గానీ ఇంకా చదువు విషయంలో తప్ప. కానీ నీకు విక్రమ్ అంటే పడదు కదా. మరీ నువ్వు డాక్టర్ అవ్వకుండా అడ్డుపడేంత కాదులే. నాకన్నా ఇంత అండర్స్టాండింగ్ అయిపోయావా? చెల్లం. అక్షయ్ చాలా మారిపోయాడు. క్లీనింగ్, కుకింగ్, ఇంట్లో అన్ని పనులు తనే చేస్తున్నాడు. అవునా? ఇన్ఫాక్ట్ యు నో వాట్, తను ఒక రాక్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాడు తెలుసా. ప్రాక్టీస్ ఈవెంట్స్ అని ఫుల్ టైం బిజీ ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాడు. నాకు కూడా అక్షయ్ లాంటి అబ్బాయి దొరికితే ఎంత బాగుంటుంది. కిరిచిట సెమ్మ సూపర్. ఎంత బాగా పాడావు. నాకన్నా ఇంత టాలెంటెడా? ఏం చెల్లో. మనకంత టాలెంట్ లేదు. టాలెంట్ లేదని ఎందుకు చెప్తున్నావు? మీ బ్యాండ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక కొత్త పాట క్రియేట్ చేయండి. మీకున్న టాలెంట్ కి ఎట్లాగోదు సూపర్ హిట్ అవుతుంది. నాకన్నా అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. నీకు నా మీద, నా బ్యాండ్ మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ప్లీజ్ అవి కట్ చేసేవా? కన్నా ముందైతే ఒక పాట రాయడానికి ట్రై చేసుకో. తర్వాత చూద్దాం అది బాగుందో లేదో అని. ఇప్పుడు అంత టైము లేదు, అందులో అంత ఇన్కము లేదు. డబ్బులు గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. ఎలాగో ఇయర్ తర్వాత నేను డాక్టర్ అయిపోతా. దాని తర్వాత అన్నీ నేనే చూసుకుంటా. నువ్వు హ్యాపీగా నీ మ్యూజిక్ మీద ఫుల్ ఫోకస్ పెట్టొచ్చు. మొత్తం నువ్వే చూసుకుంటావా? నా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ నువ్వే, నా స్నాప్చాట్ స్టోరీ నువ్వే, నా స్పాటిఫై ప్లేలిస్ట్ నువ్వే, నా పబ్జీ. నువ్వేమో ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఆమె కోసం పాటలు రాస్తూ కూర్చున్నావు. అక్కడేమో కావ్య విక్రమ్ ఇద్దరు కలిసి కాఫీ షాప్స్, లైబ్రరీస్ అంటూ తేడా లేకుండా ఊరంతా తిరుగుతున్నారా. స్టడీస్ కోసమే కదరా, పర్లేదు. నీకు అర్థం కావట్లేదురా. నా కావ్య మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. తనేంటో నాకు తెలుసు. నీకు అర్థం కావట్లేదురా. అక్కడ కావ్య వాళ్ళందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా నల్ల. అన్నా అన్నా డబ్బులన్నా. ఓ నీకు ఇవ్వాలి కదా, ఇగో తీసుకో. అన్నా ఏంటన్నా ఇది? నేను ఇంటి రెంట్ కట్టుకోవాలి, గిటార్ కొనుక్కోవాలి, చాలా అవసరాలు ఉన్నాయన్నా. నా ప్లీజ్ అన్నా కొంచెం. నేను ఏడిపోతే నా దగ్గర పైసలు ఏడిపోతే తమ్మి. నీకు ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో మస్తు ఫ్యూచర్ ఉన్నది. నన్ను నమ్ము, నేనే మస్తు ఈవెంట్లు ఇస్తా. ఇగో అప్పటిదాకా దిల్కుష్కో ఉంచుకో, పండుగ చేసుకో. 1 2 అన్నా థ్యాంక్స్ అన్నా. బాయ్ అన్నా. సరే.
హ్యాండ్సమ్ అండ్ రాకీని కూడా రెడీ చేసావు. రాకీ కన్నా, వాట్ స్పెషల్ టుడే? కావ్య, ఈరోజు నా లైఫ్లోనే ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది, అందుకే ఇదంతా. ఇదంతా ఒక కల్లాగా అనిపిస్తుంది కావ్య. నువ్వు నన్ను ఒక అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకోసం పెద్ద పెద్ద ఏం చేయకపోవచ్చు. ఐఎమ్ సో సారీ కావ్య, బట్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఎవ్రీ డే స్పెషల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాను. లవ్ యూ కావ్య. ప్రొటెక్షన్ ఉందా? లేదు. గో గెట్ ఇట్ నో. భయ్యా, ఒక కాండం ఇవ్వా. ఏం కావాలి? ఏమేమి ఉన్నాయి? చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, చాక్లెట్, మ్యాంగో, కుల్ఫీ, వెనిలా, స్కాచ్, యాపిల్, గ్రీన్ యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, బనానా. నీ గేట్ కలర్ తిరిగి ఎత్తాను. చాక్లెట్ రిప్ ఇచ్చే భయ్యా. ఇదిగో బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. సారీ అండి, చాలా బిజీగా ఉన్నాను. ఈవెంట్స్ అవన్నీ రేపు మాట్లాడుకుందాం. బాబు, నేను కావ్య ఫాదర్ని. గుర్తుందా నీకు? నేను క్రోస్ నడితే కాండం ఇస్తావా? ఇడియట్. పిచ్చోళ్ళు ఉన్నాడే అర్ధరాత్రి మధ్యలో. చెప్పండి అంకుల్. నువ్వు కావ్య 2 years నుంచి కలిసి ఉంటున్నారంట కదా? అంటే అంకుల్, అది ఆ సిచ్యువేషన్. నా సొల్లదికెళ్ళి కావ్యకి 10 years ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళ మదర్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అందాక చనిపోయింది. తను అప్పుడే డిసైడ్ అయిపోయింది డాక్టర్ అవ్వాలని. తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పటి వరకు నేను కష్టపడి చదివించాను. అవును అంకుల్, నేను కూడా కష్టపడి కావ్యాన్ని చాలా బాగా చూసుకుంటున్నా అంకుల్. ఎలా? ఆర్కెస్ట్రా జాయిన్ అయ్యా అంకుల్. బాగానే సంపాదిస్తున్నా. ఇంట్లో అన్ని పనులు కూడా నేనే చేస్తున్నా అంకుల్. అలానే ఇంకొంచెం బాగా చూసుకో. కావ్యాది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. తన ఫైనల్ ఇయర్ MBBS ఫీజ్ కట్టేసి. ఫీజు ఏంటి? ఫీజ్ అంటే తెల్లమొహం వేసావు?
నువ్వే చాలా కష్టపడి చాలా బాగా చూసుకుంటున్నావు కదా, ఇదెంత నీకు? ఆఫ్టర్ ఆల్ యూ కెన్ డూ ఇట్ మ్యాన్. ఫీజు ఎంత ఉంటుంది అంకుల్? 14 lakhs. 14 lakhs అంతే. అంకుల్ నేను ఫీజ్ என்ன பார்த்தா லூஸ் மாதிரி தெரியுதா? ఓం ప్రశ్న ఏం ప్రశ్న ఉన్నా నేను లోన్లు తీసుకుంటూ ఇంట్రెస్ట్లు కడుతూ నాన్న సంఖ్యలు నాకుతూ కావ్యాన్ని చదివించేది నీలాంటి వెట్టి పై పక్కన చూడడానికి. కావ్య నీతో ఉంటే ఆమె ఫీజు నేను కట్టలేను, నా మనసు ఒప్పుకోదు. రే, నువ్వు వర్స్ట్ ఫెలో అని తెలుసు, కానీ కావ్య డాక్టర్ అవ్వకపోవడానికి రీజన్ అయ్యేంత వర్స్ట్ కాదనుకుంటున్నా. నాన్న ఏమి సార్? నాన్న అక్కి ఎలా ఉన్నావురా? ఎందుకు వచ్చావో? నాన్న నాకు అర్జెంట్గా 14 lakhs కావాలి నాన్న. ఏంటి? 14 lakhs కావాలి. 14 లక్షల? అప్పుడెప్పుడో ఛాలెంజ్ చేసేలావు కదా, ఎప్పుడు అడగనండి. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒక సీరియస్ ప్రాబ్లంలో ఉన్నా నాన్న. ఏం ప్రాబ్లం రా? కావ్య MBBS ఫీజు కట్టాలి. అయితే నాతో ఉంటుంది కాబట్టి నేనే కట్టాలి కదా నాన్న. కట్టుకో. నా దగ్గర లేవు నాన్న, ప్లీజ్ అర్థం చేసుకో. తన చదువు అయిపోతుంది నాన్న. రే రే గార్మెంట్ బిజినెస్ లాస్కి వెళ్ళి నేనే అప్పులు పాలైపోయాను. నా దగ్గర లేవురా. నాన్న ప్లీజ్ అర్థం చేసుకో నాన్న, ప్లీజ్ నాన్న. నా దగ్గర లేవు. ప్లీజ్ చెప్పవే. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవురా. அப்பா அது நம்ம ஃபீஸ் விஷயம் என்னாச்சு? அப்போ ஃபீஸ் கட்டலன்னா எக்ஸாம் எழுத முடியாது, பண்ணிய மொத்தம் வேஸ்ட் ஆயிடும்ப்பா. சரி சரி అన్నా నేను లైఫ్ లాంగ్ ఫ్రీగా నీ ఆర్కెస్ట్రాలో ప్లే చేస్తా అన్న. దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న, ఒక్కటి అర్థం చేసుకో అన్న. దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. ఇవన్నీ కావు తమ్మి, కానీ ముచ్చట్లు ఎందుకు చెప్పు. 14 lakhs కావ్య నీతో ఉంటే ఆమె ఫీజు నేను కట్టలేను. దయచేసి ఆమె జీవితాన్ని నాశనం చేయకండి. నాకు డాక్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, వీళ్ళకి సర్వీస్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. హ్యాపీ బర్త్డే కన్నా. సో సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే మ్యాన్. కేక్ కట్ చేద్దాం. దా బ్రో, దా దా బ్రో. అరే నీకోసం కేక్ తెచ్చాను. కమ్ టు కేక్. హ్యాపీ బర్త్డే టు యు. మన ఫ్రెండ్స్ కదరా, తిను. ఏ బ్రో, బ్రో చిల్ బ్రో, ఇట్స్ యువర్ బర్త్డే. పొద్దున్న నుంచి చూడు ఇంత కష్టపడి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసాం. చూసావా? లెట్స్ జస్ట్ హావ్ ఎ డ్రింక్ అండ్ రిలాక్స్. నో కమ్ ఆన్. యా లెట్స్ చిల్. నిజంగా చాలా బాగా అరేంజ్ చేశారు మీరు. కేక్ తెచ్చారు, వైన్ బాటిల్ తెచ్చారు, మ్యూజిక్ అరేంజ్ చేశారు, ఆఖరికి బుగ్గలు కూడా కట్టారు. వావ్, వండర్ఫుల్. కమ్ ఆన్ లెట్స్ పార్టీ. మ్యూజిక్ పెడతాను, ఆగండి. లెట్స్ డాన్స్. కమ్ ఆన్.
హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఎన్నాச்சு ఏం చేస్తున్నావు? నా బర్త్డే కదా, నేను చిల్ అవుతున్నా. కమాన్ కమాన్, డోంట్ డిస్టర్బ్, డాన్స్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే. పిచ్చి పట్టిందా నీకు? అవును పిచ్చి పట్టింది. చూడు నా ఫోర్హెడ్ మీద కూడా రాస్తుంది పిచ్చోడు అని. ఎందుకు అలా అంటున్నావు? ఏమైంది కన్నా? ఎన్నాச்சு? లేకపోతే ఏంటి, చదువుకుంటున్నాను నాతో చెప్పి మీ ఇద్దరు క్లబ్బుల్లో కాఫీ షాపుల్లో ఊరంతా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఆ విషయం నా ఫ్రెండ్స్ చెప్పినా నేను ఈ రోజు దాకా నమ్మలేదు. ఇప్పుడైతే ఏకంగా నా ఇంట్లోనే దుకాణం ఓపెన్ చేశారు. బ్రో అలాంటిది ఏం లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఎప్పటిపే తప్పుగా అనుకుంటున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో. కన్నా మైండ్ యువర్ వర్డ్స్. నీకు మంది ఎక్కువ అయినట్టుంది. వా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా. మీరేమో అంతా బలాదూర్గా ఊరంతా తిరగచ్చు, మనం వెళ్ళి లోపల మాట్లాడుకోవాలా? నేను రాను, ఇక్కడే కూర్చుంటా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం నువ్వే కావ్య. నేను నిన్ను బ్లైండ్ గా ట్రస్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను పిచ్చి నా కొడుకుని చేసావు. నేనేదో క్రేజీగా ఉంటానని, నాతో టైం పాస్ అవుతుందని నాతో ఉన్నావు. ఇప్పుడు చదువుకి హెల్ప్ చేస్తున్నాడని, డబ్బుందని వీడితో తిరుగుతున్నావు. రేపు పొద్దున ఇంకేదో కావాలంటే ఇంకెవరితోటో పోతావు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుంది. నీకు అసలు క్యారెక్టరే లేదు కావ్య. నీలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి నాకొద్దు. 2 years కలుసున్నా. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? కన్నా నన్ను నమ్ము కన్నా, నేనే తప్పు చేయలేదు. నేను విక్రమ్ని కలవడమే కదా నీ ప్రాబ్లం. నేను మళ్ళీ విక్రమ్ని ఎప్పుడు కలవను. ఐ ప్రామిస్. ప్లీజ్ ప్లీజ్. ఇంత అయిపోయాక కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? అయినా నువ్వు నన్నే కాండం తెమ్మన్నావు. వాడితో తెప్పించుకోలేదని గ్యారెంటీ ఏంటి? అక్షయ్, నేను ఒక చిన్న పిల్లోడిలో చూసుకున్నాను. నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేశాను. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా అవన్నీ అసలు పట్టించుకోకుండా నా మొత్తం నీకే చేశాను. కానీ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు ఎప్పటికీ మారవు. నువ్వు ఇంతే, చీప్ అండ్ ఇమ్మెచ్యూర్. మనం బ్యాండ్ పెడుతున్నాం. మన బ్యాండ్ పేరు రౌడీ బాయ్స్. You join it together? Can we have our final year student Miss Kavya on the stage, please? Kavyaki Ames lo free seat kuda vachindi. Now, may I request our beloved principal, Mr. Bhaskar Rao Garu, to present the certificate.
And our chief guest, LIT College Dean, Mr. Rajivan Garu, to present the gold medal. Congratulations. Well done. And Mr. Vikram, can we have you on the stage, please? With this, we conclude the convocation. Congratulations to all the graduates. Now, we move on to the next cultural event. హలో బిఎంసి స్టూడెంట్స్, నేను అక్షయ్ అండ్ ఇది మా బ్యాండ్ రౌడీ. జీవితాన్ని నేర్పించింది ఒక అమ్మాయి. తను ఎప్పుడో క్వశ్చన్ అడిగేది, హూ ఆర్ యూ అని. ఇది నేను ఇలా ఈరోజు మీ ముందు నిల్చోడానికి కారణమైన అమ్మాయికి డెడికేట్ చేస్తూ ఈ సాంగ్. నన్ను ఇంతలా మార్చిన అమ్మాయికి బాధ తప్ప ఏమీ ఇవ్వలేదు. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కావ్య. వీలైతే నాకు క్షమించు. చూసారబ్బా, ఇప్పుడు కూడా వాడిని వాడి బ్లేమ్ చేసుకుని నాకే సారీ చెప్తున్నాడు, కానీ జరిగింది మాత్రం చెప్పట్లేదు. అబ్బా, నాకు జరిగిందంతా తెలుసు. మీరు హైదరాబాద్కి రావడం, అక్షయ్ని కలవడం, నా ఫీజు కట్టమని లేదంటే నన్ను వదిలేయమని కండిషన్ పెట్టడం, అక్షయ్కి ఆ డబ్బులు ఎక్కడ దొరకక చివరికి కావాలని నన్ను వదిలేసుకోవడం అంత తెలుసప్పా. వాడు చాలా మంచోడప్పా. నేను బాగుండాలని, నేను డాక్టర్ అవ్వాలని, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీరు అడిగారని ఏమీ ఆలోచించకుండా నన్ను వదిలేశాడు. వాడికన్నా బెటర్ నాకెవరు దొరుకుతాడబ్బా. విక్రమ్, నీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు. వీఆర్ టోటలీ డిఫరెంట్. వీఆర్ నాట్ మెంట్ ఫర్ ఈచ్ అదర్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ హర్టింగ్ యువర్ ఫీలింగ్స్. అబ్బా, అక్షయ్, ఇప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? కావ్య, నేను నా ఫ్యూచర్ బాగుండాలని, నేను హ్యాపీగా ఉండాలని నన్ను వదిలేసుకున్నావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉండగలుగుతా? నువ్వు నన్ను వదిలేసుకున్నావేమో, కానీ నేను మాత్రం నిన్ను వదులుకోలే. ఎవ్రీ సెకండ్ నేను ఫాలో అవుతూనే ఉన్నా. నీ ప్రతి పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నా. ఇన్ఫాక్ట్ ఈ రోజు నిన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయమని మా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసింది కూడా నేనే. నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది కన్నా.
అన్నా. నీకు విషయం చెప్పనా? என்ன నేనున్న రొంబ రొంబ కాదులు எனக்கு நான் சரியா? హే ఉనకు నా ఎనకు నీ సరియా? நன்றி.